అప్పుడో ఇప్పుడో ఇక రానే వస్తుంది. ఇక ఆలస్యం ఏం లేదంటుర్రు లోకల్ ఎలక్షన్ల నోటిఫికేషన్కు. అందుకే పార్టీలన్నీ జోరుగా తయారవుతున్నాయి. లీడర్లంతా పల్లె పల్లె సుడి పెడుతుర్రు, పబ్లిక్కు ముచ్చట్లు చెప్తుర్రు. అందరేమో కానీ షేయి పార్టీ వాళ్ళే మస్తు జోష్ మీద ఉన్నారు. ఒక దిక్కు కొంతమంది పాదయాత్ర చేస్తుంటే, ఇంకో దిక్కేమో కొంతమంది ఊర్ల పొంటి మీటింగ్లు పెట్టి అందరినీ హుషారు చేస్తుర్రు. ఇక చూడుర్రి జగ్గన్న ముచ్చట్లు ఎట్లున్నాయో. మన గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, ఇంకా తర్వాత 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాము. 2028లో వచ్చే ఎలక్షన్ల రిజల్ట్ కూడా జగన్న ఇప్పుడే చెప్పేసిండు అన్నట్టు. లోకల్ ఎలక్షన్ల ముహూర్తం ఎప్పుడు పెట్టే తెలియదు. అప్పులు చేసైనా సరే అన్నిటికీ అన్ని సీట్లు గెలవాలి అన్నట్టు పార్టీ లీడర్లను కార్యకర్తలను హుషారు చేసిండ్రు. అయితే అప్పుల గురించి మాట్లాడుకుంటా పైసల కొరకు అప్పట్లో పడ్డ బాధలన్నీ చెప్పుకొచ్చిండు. ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికీ 10 ఏళ్ళని కట్టిటు ఈయన భూమి అమ్మినాం. ఈ భూమి అమ్మినతో ఈ అగ్గోసక్కగా అమ్మినాం. అప్పుడు పరిస్థితి అట్లుంది. రాహుల్ సార్ మీటింగ్ కొరకు పైసలు లేక మాజీ ఎంపీపీ ఆంజనేయులుకున్న 5 ఎకరాల భూమిని అగ్వసగ్వకు అమ్మినామని చెప్పుకుంటా మస్తు దుక్కటిల్లిండు జగ్గన్న. కాండ్ల నీళ్లు తీసిండు. ఎప్పుడు గంభీరంగా ఉండే మనిషి గట్ల స్టేజ్ మీద ఊకొని కన్నీళ్లు పెట్టుకునేటాలకు కార్యకర్తలు సుత మస్తు బెంగటిల్లిండ్రు. అయితే అప్పు చేసైనా సరే 600 అయినా సరే ఎలక్షన్లలో గెలువుండ్రి, ఆ అప్పులు ఎట్లా తీరవాలనో తానే వెనక సిరిగి చెప్తానన్నాడు జగ్గన్న. అంతేకాదు బిడ్డ పెండ్లి పెట్టుకున్నా ఆహ్వానం అందినా అందకపోయినా అందరు రావాలి అన్నట్టు చెప్పిండు. కార్యకర్తల బిడ్డల పెండ్లిలకు సాయం చేస్తారని మాటిచ్చిండు. గిట్లా సంగారెడ్డిలో షేయి పార్టీ కార్యకర్తలతోని మీటింగు జోరుగా నడిచింది. అన్యామ గాని ఎలక్షన్లలో షేయి పార్టీ గెలిచి తాను ఓడినప్పుడు కూడా ఏడవలేదు. కానీ ఇప్పుడు పాత ముచ్చట్లు ఆదికి చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటేనే అన్నకి ఎంత బాధ అయిందో అనుకుంటారట కార్యకర్తలు. అన్నిటికీ మించి అప్పులు చేసైనా సరే గెలవాలి అని చెప్పిండు. మరిగా చూడాలి ఏం చేస్తారో అనుకుంటారట ఇంగింతమంది.